హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది టెక్ ట్రైనర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం జావా ఊప్స్ ప్రిన్సిపల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వీటిలో మొదటగా ఆబ్జెక్ట్ అనే దాని గురించి డిస్కస్ చేయాలి అని అనుకుంటే, సో ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే రియల్ వరల్డ్ ఫిజికల్ ఎంటిటీ అని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే ఏంటి? రియల్ వరల్డ్ ఫిజికల్ ఎంటిటీ. ఓకే, సో రియల్ వరల్డ్ ఫిజికల్ ఎంటిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్ అనే దాన్ని తీసుకోవచ్చు. ఓకే, కార్ అనేది ఒక రియల్ వరల్డ్ ఫిజికల్ ఎంటిటీ. మరి జావా ఆబ్జెక్ట్ అనే దాని గురించి మాట్లాడుకోవాలంటే ఏమేమి ఉంటాయి? సో ఒక ఆబ్జెక్ట్ అనే దానికి స్టేట్ అండ్ బిహేవియర్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం కార్ అనే దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కాబట్టి, ఒకవేళ కార్ యొక్క స్టేట్, కార్ యొక్క బిహేవియర్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకుంటే అప్పుడు మనం జావా ఆబ్జెక్ట్ గురించి కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే స్టేట్ అంటే ఏంటి, బిహేవియర్ అంటే ఏంటి అని. సో ఇప్పుడు ఒక స్టేట్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు మనం కార్ అనే దాని గురించి తీసుకుంటే, సో కార్ అనేది దాని కలర్ ఏంటి, ఓకే, అది దాని ఫ్యూయల్ టైప్ ఏంటి, ఫ్యూయల్ టైప్, ఓకే, అంటే ఎలక్ట్రిక్ కారా, పెట్రోల్ కారా, డీజిల్ కారా అని. ఓకే, సో దాని టాప్ స్పీడ్ ఎంత, ఓకే, దాని మేక్ ఏంటి, దాని మోడల్ ఏంటి, ఓకే, ఏ ఇయర్ వర్షన్. ఓకే, సో ఇలాంటి వాటి గురించి డిఫైన్ చేసే వాటిని మనం స్టేట్ అని అంటాం. ఓకే, మరి బిహేవియర్ అంటే, సో బిహేవియర్ అంటే ఏంటంటే, సో ఒక కార్ యొక్క బిహేవియర్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవ్ అంటే అది డ్రైవ్ చేస్తుంది. ఓకే, బ్రేక్ అప్లై చేస్తుంది. ఓకే, చేంజ్ గేర్, ఓకే, గేర్ చేంజ్ చేస్తుంది. సో చేంజ్ గేర్, అప్లై బ్రేక్, ఓకే, సో డ్రైవ్ చేస్తుంది. ఓకే, ఇంకా మనకి స్మార్ట్ కార్స్ అంటే కొన్ని లగ్జరీ కార్స్ కానీ ఇట్లా ఉంటే మనకి మేబీ టీవీ ఉంటాయి, రైట్, మ్యూజిక్ ప్లేయర్స్ ఉంటాయి, ఎఫ్ఎం స్టేషన్స్ ఉంటాయి, ఎఫ్ఎం రేడియోస్. సో వీటిని అంటే ప్లే ఎఫ్ఎం రేడియో లేదా ప్లే రేడియో. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని మనం బిహేవియర్ అని అంటాం. అంటే ఏమేమి చేయొచ్చు ఆ ఆబ్జెక్ట్తో, సో అలా చెప్పే వాటిని మనం బిహేవియర్ అని చెప్పి అని అంటాం అనమాట. సో మనం ఇప్పుడు జావా ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే, ఒక ఆబ్జెక్ట్కి స్టేట్ అండ్ బిహేవియర్ అనేవి ఉంటాయి. సో స్టేట్ అంటే ఎలా చెప్పచ్చు అంటే, అవి స్టేట్ అంటే ఏంటి అంటే దాని గురించి చెప్పేవి. అంటే ఇప్పుడు కార్ రన్నింగ్లో ఉందా లేదా, ఓకే, అంటే డ్రైవింగ్లో ఉందా లేదా అని. ఓకే, సో ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుకునే వాటికి మనం స్టేట్ అని అంటాం. ఓకే, బిహేవియర్ అంటే సో ఏమేమి పనులు చేస్తుంది. సో కార్ అనేది ఏం చేస్తుంది? డ్రైవ్ అవుతుంది, రైట్, బ్రేక్ అప్లై చేయొచ్చు, చేంజ్ గేర్ చేయొచ్చు, సో ప్లే టీవీ పెట్టుకోవచ్చు, రైట్, మ్యూజిక్ ప్లేయర్, ప్లే సాంగ్స్, ఓకే, ప్లే రేడియో, ఓకే, రేడియో ఉంటే రేడియో. సో ఇంకా ఉంటే జీపీఎస్, సో జీపీఎస్ పొజిషన్ అంటే జీపీఎస్ని యూస్ చేసుకుని మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తుంటే మ్యాప్స్ చూసుకోవచ్చు, రైట్. సో ఇలాంటి వాటిని మనం బిహేవియర్ అని చెప్పి అని అంటాం అనమాట. సో మరి ఆబ్జెక్ట్ జావా లాంగ్వేజ్లో ఇప్పుడు మాట్లాడుకోవాలంటే, సో ఈ స్టేట్ అనేదాన్ని మనం ఏమంటామంటే, స్టేట్ అంటే నథింగ్ బట్ వేరియబుల్స్ అని అనమాట. ఓకే, అలానే బిహేవియర్ అంటే ఏంటంటే వీటిని మనం మెథడ్స్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు జావా లాంగ్వేజ్లో ఒక ఆబ్జెక్ట్కి ఏమేమి ఉంటాయంటే వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. అంటే నథింగ్ బట్ స్టేట్ అండ్ బిహేవియర్ అనమాట. ఓకే, సో వేరియబుల్స్నేమో ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ అని అంటాం, మెథడ్స్నేమో ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ అని చెప్పి అని అంటాం. ఓకే, సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? రియల్ వరల్డ్ ఫిజికల్ ఎంటిటీ అని చెప్పేసి ఒక కార్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకే, ఫైన్. సో ఆబ్జెక్ట్ అంటే ఇలా అర్థం చేసుకోవచ్చు. మరి క్లాస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం కార్ అనే దాన్ని ఆబ్జెక్ట్ అని చెప్పని అనుకున్నాం కదా. సో అసలు ఈ కార్ అనే దాన్ని డిజైన్ చేయాలంటే మనం ఏదైనా ఒక స్కెచ్ డయాగ్రామ్ కానీ లేదా ఒక సెట్ ఆఫ్ డెఫినేషన్ అంటే రాసుకొని ఉంటాం కదా. అంటే కార్ అంటే మనం ఏమేమి ఫంక్షనాలిటీ ప్రొవైడ్ చేయాలి, లేదా కార్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి ఒక డిజైన్ రాసుకొని ఉంటాం కదా. అంటే ఏంటి? బ్లూ ప్రింట్ అనమాట. సో క్లాస్ అనే దాన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఆబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, సో ఆబ్జెక్ట్ బ్లూ ప్రింట్ ఆఫ్ అండ్ ఆబ్జెక్ట్ అని చెప్పి అని అనుకోవచ్చు అనమాట. అంటే ఏంటి? సో ఆ కార్ అనేది ఎలా డిజైన్ అవ్వాలి, దాంట్లో ఏమేమి ఉండాలి అని చెప్పి మనం చెప్పేవే ఈ క్లాస్లో రాస్తాం. సో అంటే క్లాస్ అనేది నథింగ్ బట్ బ్లూ ప్రింట్ ఆఫ్ అండ్ ఆబ్జెక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే క్లాస్ అనే దాన్ని ఎలా రాయొచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు మనం కార్ అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి,
సో కార్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేయాలి అంటే సో క్లాస్ అనే ఒక కీవర్డ్ వాడతాం అనమాట, క్లాస్ కార్. ఓకే, మరి దీంట్లో ఉండే ఇప్పుడు క్లాస్ అనే దాన్ని ఏమని చెప్పుకున్నాం, బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అని చెప్పి చెప్పుకున్నాం. ఓకే, సో బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్కి ఏమేమి ఉంటాయి, వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉంటాయి, రైట్, అంటే స్టేట్ అండ్ బిహేవియర్. సో వాటిని క్లాస్లో ఎలా రాయొచ్చు అని అంటే, సో ఇక్కడ మనం స్టేట్ అంటే వేరియబుల్స్ ఏమేమి మాట్లాడుకున్నాం, ఒక కార్ అనే దానికి కలర్, ఫ్యూయల్ టైప్ ఇట్లా అనుకున్నాం కదా. సో వేరియబుల్స్ అనే వాటిని ఎలా డిక్లేర్ చేస్తామంటే, సో వాటికి మనకి డేటా టైప్స్ అనేవి ఉంటాయి, అవన్నీ మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో కలర్ అంటే సో స్ట్రింగ్ కలర్, ఫ్యూయల్ టైప్ స్ట్రింగ్ ఫ్యూయల్ టైప్, స్ట్రింగ్ ఇంట్ టాప్ స్పీడ్. సో ఇలా మనం వేరియబుల్స్ అనే వాటిని అంటే ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ అనే దాన్ని డిఫైన్ చేస్తాం, ఇలా రాస్తాం. ఓకే, మరి మెథడ్స్ అంటే ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ అంటే ఏంటి, అది ఎలా రాస్తామంటే సో వాయిడ్ డ్రైవ్. ఓకే, సో ఇలా మనం మెథడ్స్ అనేవి రాస్తాం అన్నమాట. వాయిడ్ అప్లై బ్రేక్. ఓకే, సో మనం ఇలా ఒక క్లాస్ అనే దాన్ని రాస్తాం. ఇప్పుడు చూడండి, సో ఈ క్లాస్ అనే దాన్ని ఏమని మాట్లాడుతున్నాం మనం, బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అని చెప్పి అనుకున్నాం. అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్ని డిఫైన్ చేసేది క్లాస్ అని చెప్పి అన్నాం. మరి ఆబ్జెక్ట్ అంటే ఏమేమి ఉంటాయి జనరల్గా, వేరియబుల్స్ అండ్ మెథడ్స్, అంటే నథింగ్ బట్ స్టేట్ అండ్ బిహేవియర్. సో స్టేట్ అనే దాన్ని క్లాస్లో ఎలా రాస్తాం అంటే వేరియబుల్స్ కాబట్టి సో ఇలా రాస్తాం అనమాట. ఇలా మనం రాస్తే వీటిని మనం వేరియబుల్స్ అని అంటాం. అలానే బిహేవియర్ అంటే ఏంటి, మెథడ్స్ అని అనుకున్నాం కాబట్టి సో మెథడ్స్ అనేవి ఇలా రాస్తాం అనమాట. అంటే డ్రైవ్ అంటే ఏంటి, ఓకే డ్రైవ్ ఎలా చేస్తాం అనేది దానికి సంబంధించిన కోడ్ ఇక్కడ రాస్తాం. అప్లై బ్రేక్, సో బ్రేక్ ఎలా అప్లై చేయాలంటే ఆ ఫంక్షనాలిటీకి సంబంధించిన కోడ్ ఇక్కడ రాస్తాం అనమాట. ఓకే, సో ఇలా మనం ఒక క్లాస్ని రాయొచ్చు. సో ఇది మనకేంటి, బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఈ క్లాస్ అనే దాన్ని చూస్తే ఆ ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తుంది అనేది మనకు అర్థమైపోతుంది. అంటే ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ తెలుస్తుంది, అలానే ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ తెలుస్తుంది. ఓకే ఓకే నెక్స్ట్ ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్ అని అనుకున్నాం కదా. సో కార్ అంటే ఏంటి, 4 వీల్స్ ఉండాలి. సో కార్ అనగానే డ్రైవ్ అంటే డ్రైవింగ్ అనే ఫంక్షనాలిటీ ఉండాలి, అప్లై బ్రేక్ అనే ఫంక్షనాలిటీ ఉండాలి, చేంజ్ గేర్ అనే ఫంక్షనాలిటీ ఉండాలి, అట్లనే అప్లై క్లచ్ అనే ఫంక్షనాలిటీ ఉండాలి, రైట్. సో ఇలాంటి కామన్ అండ్ కంపల్సరీ ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇంటర్ఫేస్లో డిఫైన్ చేయొచ్చు. అంటే ఇంటర్ఫేస్ అనేది ఏంటంటే నథింగ్ బట్ సెట్ ఆఫ్ రూల్స్ అని అనుకోవచ్చు, లేదా ఒక కాంట్రాక్ట్ అని చెప్పి అనుకోవచ్చు. సో మరి ఇంటర్ఫేస్ని ఎలా రాస్తామంటే, సో క్లాస్ అనేది డిఫైన్ చేయాలంటే క్లాస్ అనే ఒక కీవర్డ్ వాడాం కదా. సో ఎగ్జాంపుల్, సో క్లాస్ అనే దాన్ని ఇక్కడ క్రియేట్ చేయడానికి క్లాస్ అనే కీవర్డ్ వాడాం కదా, కార్ అనే క్లాస్ని రాయడానికి. ఇప్పుడు అలానే ఇంటర్ఫేస్ని రాయడానికి ఏంటంటే ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం అనమాట. సో ఇంటర్ఫేస్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ ఇంటర్ఫేస్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఓకే, సో ఇంటర్ఫేస్లో ఏమేమి ఉంటాయి, మనం ఏమనుకున్నాం ఇప్పుడు సెట్ ఆఫ్ రూల్స్ లేదా ఆ గైడ్ లైన్స్. అంటే గైడ్ లైన్స్ అంటే కంపల్సరీ వీటిని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేవైతే ఉంటాయో వాటిని మనం ఆ ఇంటర్ఫేస్లో డిఫైన్ చేయొచ్చు. అంటే ఏంటి, డ్రైవ్ చేయాలి కంపల్సరీ, అంటే కార్ అనే దాంట్లో డ్రైవ్ ఫంక్షనాలిటీ ఉండాలి, అప్లై బ్రేక్ అనే ఫంక్షనాలిటీ ఉండాలి, ఓకే చేంజ్ గేర్ అనే ఫంక్షనాలిటీ ఉండాలి, అప్లై క్లచ్ అనే ఫంక్షనాలిటీ ఉండాలి, రైట్. ఓకే, సో ఇలా చూసుకుంటే మనకి మన వల్ల ఏవేవైతే మనకి కంపల్సరీ ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే ఈ ఫంక్షనాలిటీస్ ఉండాలి, ఈ ఆబ్జెక్ట్ అనే దాని గురించి మాట్లాడుకుంటే లేదా ఈ క్లాస్ అనే దాని గురించి మాట్లాడుకుంటే అని అనుకుంటే సో అట్లాంటి వాటికి మనం ఇంటర్ఫేస్లో డిఫైన్ చేయొచ్చు అనమాట. అంటే ఏంటి, సో ఇప్పుడు ఆ క్లాసెస్ అంటే కార్ అనే క్లాస్ ఏదైతే ఉందో అది ఈ ఇంటర్ఫేస్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. అంటే ఎలా చేస్తుంది అది, సో అది కూడా ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. సో ఇదే క్లాస్ కార్ అనే దాన్ని సో ఇప్పుడు ఇంప్లిమెంట్స్ కార్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి ఇలా రాస్తాం అనమాట. ఓకే, సో అంటే ఏంటి, ఈ కార్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఇంటర్ఫేస్లో డిఫైన్ చేసిన ఈ ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు అనమాట. ఇంప్లిమెంట్స్ కార్ ఇంటర్ఫేస్. ఓకే,
సో అంటే ఏంటి, ఇంటర్ఫేస్ అంటే నథింగ్ బట్ ఒక కాంట్రాక్ట్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్ అని చెప్పి అనుకోవచ్చు అనమాట. ఓకే, సో అప్పుడు ఏంటి, కంపల్సరీగా ఈ క్లాస్ కార్ అనేది, ఈ కార్ అనే ఇంటర్ఫేస్లో ఏమేమైతే ఈ ఫంక్షనాలిటీస్ డిఫైన్ చేసి ఉన్నాయో, అంటే ఇవి రాయాలి అని, ఇవి కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలని, వీటిని ఈ కార్ అనేది కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఏంటి, డ్రైవ్, అప్లై బ్రేక్, ఓకే, ఇంకా వాయిడ్, చేంజ్ గేర్, రైట్, అలానే వాయిడ్, అప్లై క్లచ్. సో ఈ వాయిడ్ అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి, కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలన్నాం కాబట్టి, సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్గా ఉన్న ఈ కార్ అనే దాంట్లో ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్స్ కార్ ఇంటర్ఫేస్ అన్నామో, సో మనకి అప్పుడు ఏంటి, కంపల్సరీ కాబట్టి, సో ఈ రెండింటిని కూడా మనం ఇంప్లిమెంట్ చేసాం. ఓకే, సో ఇది మనకి ఇంటర్ఫేస్ అంటే. ఓకే, మరి ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి అంటే, సో డెఫినేషన్ పరంగా చూసుకుంటే బైండింగ్ థింగ్స్ ఇంటూ సింగిల్ యూనిట్ అని చెప్పి అని అంటాం అనమాట డెఫినేషన్ పరంగా. ఎన్క్యాప్సులేషన్ అంటే బైండింగ్ థింగ్స్ ఇంటూ సింగిల్ యూనిట్ అంటే ఏంటి, సో ఒక ఆబ్జెక్ట్ అంటే ఏం మాట్లాడుతున్నాం, వేరియబుల్స్ అండ్ మెథడ్స్, రైట్, అంటే స్టేట్ అండ్ బిహేవియర్. సో ఈ స్టేట్ అండ్ బిహేవియర్ అనేదాన్ని, ఒక ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మనం ఎగ్జాంపుల్ తీసుకుంది కార్, అంటే కార్కి సంబంధించిన స్టేట్ అండ్ బిహేవియర్ అన్నిటినీ కలిపి ఒకటే దగ్గర రాస్తే దాన్ని మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం. సో ఒకటే దగ్గర అంటే ఏంటి, నథింగ్ బట్ మనం ఒక క్లాస్లో రాస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి ఎన్క్యాప్సులేషన్ అంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం రాసే క్లాసే ఎన్క్యాప్సులేషన్ అని చెప్పి అనొచ్చు అనమాట. ఓకే, అంటే ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, బైండింగ్ థింగ్స్ ఇంటూ సింగిల్ యూనిట్ అన్నాం కదా, ఇక్కడ సింగిల్ యూనిట్ ఏంటి, కార్ అనేది సింగిల్ యూనిట్ అనమాట. ఓకే, సో అంటే ఇప్పుడు వేరియబుల్స్ అంటే స్టేట్ ఒక దాంట్లో రాసి కార్ అనే దాంట్లో, సో ఇంకొక క్లాస్ ఏదైనా క్రియేట్ చేసి దాంట్లో బిహేవియర్ అంటే మెథడ్స్ని రాసామనుకోండి, అప్పుడు ఏంటి, డిఫరెంట్ యూనిట్స్ అంటే వేరియబుల్స్ అంటే స్టేట్ వరకు ఒక క్లాస్లో ఉన్నాయి, బిహేవియర్ అంటే మెథడ్స్ వరకు వేరే క్లాస్లో ఉన్నాయి. అప్పుడేంటి, కామన్ అంటే సేమ్ బిహేవియర్ అంటే కార్కి సంబంధించిన ఈ రెండు వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అంటే ఏం చెప్తున్నాయి, ఒక కార్ అనే దాని గురించి మాట్లాడుతున్నాయి కాబట్టి, సో రెండింటిని ఒకటే యూనిట్ అంటే ఒకటే క్లాస్లో రాయకుండా అలా మల్టిపుల్ క్లాసెస్లో రాసామనుకోండి, అప్పుడు అది ఎన్క్యాప్సులేషన్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, బైండింగ్ థింగ్స్ ఇంటూ సింగిల్ యూనిట్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఒక క్లాస్ అనే కార్ ఏదైతే ఉందో మనం రాసామో, సో దాంట్లో అన్నీ మనం బైండ్ చేసేసాం కాబట్టి ఒకటే కాన్సెప్ట్కి సంబంధించి, సో దాన్ని మనం ఎన్క్యాప్సులేషన్ అని చెప్పి అని అంటాం అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే మనం రాసే క్లాస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే మనకి నథింగ్ బట్ ఏమంటాం తెలుగులో, వారసత్వం అని అంటాం. సో ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం వల్ల మనకి జనరల్గా ఏమేమి వస్తాయి, మన పెద్దవాళ్ళ నుండి లైక్ వాళ్ళ ఆస్తిపాస్తులు కానీ, వాళ్ళ పోలికలు కానీ, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ బుద్ధులు కానీ, సో ఇలాంటివన్నీ మనకు వస్తాయి. అంటే ఏంటి, సేమ్ అలానే ఇప్పుడు దాన్ని మనం జావాలో కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే వేరొక క్లాస్లో ఉన్న ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో మన క్లాస్కి కూడా కావాలి అంటే దాన్ని మనం ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎలా చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్లాస్ కార్ అనేది ఆల్రెడీ రాసాం. ఓకే, సో దాంట్లో ఏమేమి ఉంది, మనకి ఒక క్లాస్ కార్ అనేది తీసుకుంటే దాంట్లో ఆ క్లాస్ కార్ యొక్క స్టేట్ అంటే వేరియబుల్స్ ఉన్నాయి, ఆ క్లాస్కి కార్ అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఆబ్జెక్ట్ యొక్క స్టేట్కి సంబంధించి వేరియబుల్స్ ఉన్నాయి, అలానే ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ అంటే మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇవే ఫంక్షనాలిటీస్ నాకు రీయూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేను ఒక ఎలక్ట్రిక్ కార్ అనేదాన్ని రాస్తున్నాను, క్లాస్ ఎలక్ట్రిక్ కార్ అనేది. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి, ఇది కూడా కారే కదా, ఎలక్ట్రిక్ కార్, కాకపోతే ఏంటి, సో ఇప్పుడు ఇది కూడా కార్ అయ్యేటప్పటికి మనకేంటి, కార్ అనగానే మనకి ఏమేమి ఉంటాయి, జనరల్గా డ్రైవ్ ఉంటుంది, అప్లై బ్రేక్ ఉంటుంది, చేంజ్ గేర్ ఉంటుంది, అప్లై క్లచ్ ఉంటుంది. సో ఒక ఎలక్ట్రిక్ కార్ అన్నా కూడా సేమ్ బిహేవియర్ ఉంటాయి కాబట్టి నేను మళ్ళీ రాయాల్సిన పని లేకుండా నేను వీటినే రీయూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అంటే ఏంటి, మనకు పెద్దల నుండి తెచ్చుకోవటం అని అంటాం కదా వారసత్వం అంటే, సో సేమ్ అలానే ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ కార్ అనే దాని గురించి ఇప్పుడు మనం ఈ కార్ అనే దాన్ని పెద్దవాళ్ళని చేస్తున్నాం, ఎలక్ట్రిక్ కార్ అంటే ఇక్కడ చిన్నవాళ్ళు అనమాట. సో ఇప్పుడు మనకేంటి, ఎక్స్టెండ్స్ ఎలక్ట్రిక్ కార్ అని చెప్పి ఇలా రాస్తే, సో ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ కాదు, సారీ, ఎక్స్టెండ్స్ క్లాస్ కార్ అనమాట. ఓకే,
సో ఇప్పుడు ఇలా రాయటం వల్ల ఏమవుతుంది అంటే ఎక్స్టెండ్ అంటే మనం ఏం చేస్తున్నామంటే ఆ క్లాస్ కార్ పైన రాసింది ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం. అంటే ఏంటంటే ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. సో ఇన్హెరిట్ చేయటం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వేరియబుల్స్ వచ్చేస్తాయి, దాంట్లో ఉన్న మెథడ్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే, అంటే ఏంటి ఇన్హెరిటెన్స్ అనమాట. ఓకే, సో ఇన్హెరిటెన్స్ వల్ల యూజ్ ఏంటంటే మనం కోడ్ అనేది డూప్లికేట్ చేయాల్సిన పని లేకుండా వీ కెన్ రీయూజ్ ద ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ. అండ్ అలానే మనం కేటగరైజ్ చేయొచ్చు. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ని ఏమన్నాం, ఎక్స్టెన్స్ కార్ అనగానే అంటే ఎలక్ట్రిక్ కార్ ఈజ్ ఆల్సో ఏ కార్ అని చెప్పి మనం చెప్తున్నట్టు అనమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, వీ కెన్ రీయూజ్ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ. అలానే మనం కేటగరైజ్ చేయొచ్చు, థింగ్స్ని మనం కేటగరైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ ఈజ్ ఆల్సో ఏ కార్ అంటే మనం ఏంటి ఎలక్ట్రిక్ కార్ని కేటగరైజ్ చేసాం. ఏంటి కార్ అనే కేటగిరీ చేసాం దాన్ని మనం. ఓకే, ఓకే నెక్స్ట్ వచ్చేసి పాలిమార్ఫిజం. ఓకే, సో పాలిమార్ఫిజం అంటే ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ కార్ అనే దాని గురించే మాట్లాడుకున్నాం. సో దీంట్లో డ్రైవ్ ఉంది, అప్లై బ్రేక్, చేంజ్ గేర్, అప్లై క్లచ్, ఇలా మనకి బిహేవియర్ ఉంది, అంటే మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు అప్లై బ్రేక్ అని చెప్పి అన్నాం. సో ఈ ఫంక్షనాలిటీ గురించి మాట్లాడుకుంటే అప్లై బ్రేక్ అనే ఫంక్షనాలిటీ గురించి. సో నార్మల్గా ఏంటి అప్లై బ్రేక్ అంటే ఓకే మనం బ్రేక్ అప్లై చేయగానే బండి ఆగుతుంది, ఇది ఫంక్షనాలిటీ. సో ఈ అప్లై బ్రేక్ అనే ఫంక్షనాలిటీని మనం రకరకాలుగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ డ్రమ్ బ్రేక్స్ అని చెప్పి అని అంటాం. మన టూ వీలర్ ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుకుంటే డ్రమ్ బ్రేక్స్ అని చెప్పి అని అంటారు. ఓకే, అలా కాకుండా సిలిండ్రికల్ బ్రేక్స్ అని చెప్పి మేబీ ఉంటాయి, లేదా డిస్క్ బ్రేక్స్ అని చెప్పి ఉంటాయి, రైట్. సో ఇలా మనకి రకరకాలు ఇంప్లిమెంటేషన్ అనేది డిఫరెంట్ టైప్స్ అనమాట. బట్ ఫంక్షనాలిటీ ఏంటి, సేమ్, ఏంటి అప్లయింగ్ ఆఫ్ ఎ బ్రేక్, రైట్. సో ఇప్పుడు ఈ క్లాస్ కార్ అనేది ఏం చేస్తుంది, సో నార్మల్ అప్లై బ్రేక్ అనేది నార్మల్ వేలో ఇంప్లిమెంట్ చేసింది. ఎలక్ట్రిక్ కార్ అనేది ఉంది, సో ఎలక్ట్రిక్ కార్ అనేది ఏం చేస్తుంది, అదే అప్లై బ్రేక్ అనే ఫంక్షనాలిటీని ఇప్పుడు నార్మల్ ఇంప్లిమెంటేషన్ కాకుండా అంటే డిస్క్ బ్రేక్స్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, సో అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఎక్స్టెండ్ చేయటం వల్ల ఏమొచ్చింది, క్లాస్ కార్ అనే దాని నుండి ఈ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అనేవి వచ్చేసినాయి అని చెప్పి అనుకున్నాం కదా ఇన్హెరిటెన్స్ వల్ల. సో మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ మనం రాసుకోవాలి అనుకున్నప్పుడు అంటే ఆ అప్లై బ్రేక్ అనే ఫంక్షనాలిటీకి మనం ఏం చేస్తామంటే దాన్ని ఓవర్ రైడ్ చేస్తాం. ఓకే, ఓవర్ రైడ్ వాయిడ్ అప్లై బ్రేక్. సో ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన ఇంప్లిమెంటేషన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ బ్రేక్స్. ఓకే, సో ఇలా సేమ్ ఫంక్షనాలిటీని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, డిఫరెంట్ వేలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం, రైట్. సో ఇలాంటి దాన్ని మనం ఈ కాన్సెప్ట్ని మనం పాలిమార్ఫిజం అని అంటాం. అంటే ఇంప్లిమెంటింగ్ సేమ్ ఫంక్షనాలిటీ ఇన్ డిఫరెంట్ వేస్ అనమాట. ఓకే, దీన్ని మనం పాలిమార్ఫిజం అని చెప్పి అని అంటాం. ఓకే, సో అంటే ఏంటి, ఇంప్లిమెంటింగ్ సేమ్ ఫంక్షనాలిటీ ఆర్ రిక్వైర్మెంట్, సేమ్ ఫంక్షనాలిటీ ఆర్ రిక్వైర్మెంట్ ఇన్ డిఫరెంట్ వేస్. ఓకే, సో దాన్ని మనం పాలిమార్ఫిజం అని చెప్పి అనొచ్చు. సో ఇలా ఓవరాల్గా మనకి జావా ఊప్స్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్, క్లాస్, ఇంటర్ఫేస్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం అనమాట. ఓకే, థ్యాంక్ యూ.